వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తులారాశి వారికి 9, 10 తేదీలలో ఏం జరుగుతుందో చూద్దాం. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, శక నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారిని తులారాశిగా మనం పరిగణలోకి తీసుకుంటాం. తులారాశి వారి గురించి, వారి గుణగణాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ తులారాశి వారికి ఒక స్త్రీ వలన ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అవి ఎలాగో తెలుసుకుందాం. వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. వీరు ఇతరులను ఎక్కువగా నమ్మి మోసపోతారు. అలాగే ఎవరినైనా గుడ్డిగా నమ్ముతారు. వీరికి ప్రేమ గుణం ఎక్కువ. అదే వీరికి ప్రమాదం. ఎక్కువగా ప్రేమించడం వలన అందరినీ ఇట్టే నమ్మేస్తారు. వీరికి కావలసినంత తెలివితేటలు ఉంటాయి. కానీ అవి ఉపయోగించుకోకుండా మీకు సన్నిహితులు, బంధువులు అడ్డుగా వస్తారు. కాబట్టి మీ మనస్సు చెప్పిన మాట వినండి. మీకు అనిపించింది చేయడం వలన మీరు ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. ఎంత కష్టపడితే అంత లాభం వస్తుంది. కాబట్టి కష్టపడి సంపాదించే మార్గం చూడండి. ఇతరులను నమ్మడం మానేయడమే ఈ తులారాశి వారికి మంచి చేస్తుంది. తులారాశి వారికి ఈ 2 రోజులు మనసు ఆందోళన, భయంతో ఉంటుంది. ప్రశాంతంగా ఉండదు. అది కుటుంబం వలన కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేదా సన్నిహితుల వలన కావచ్చు. ఉద్యోగరీత్యా చూసినట్టయితే గతంలో కన్నా ఇప్పుడు బాగుంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీ సహోద్యోగులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు కనుక మీరు వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎవరితో తగాదాలు పెట్టుకోవద్దు. అవి పెద్దగా అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా ఎవరితో మాట్లాడకండి. మీ మాటలే అపార్థాలకు దారి తీస్తుంది. వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. వ్యాపార సలహాలు తీసుకోవాలనుకుంటే మీ భాగస్వామి సలహా లేదా మీ తల్లిదండ్రుల సలహా తీసుకోండి. వారి సలహా మీకు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీ భాగస్వామి వలన ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. మీకు వారిపైన విపరీతమైన ప్రేమ, అభిమానంతో ఉంటారు. మీ ప్రియమైన వారు మీకు హెల్ప్ చేయడం వలన మీకు తనపైన మరింత ప్రేమతో ఉంటారు.